తిన్నింటి వాసాలు లెక్క పెట్టకూడదు. అర్థమైందా? అన్నం పెట్టిన చేతిని ఏదో పట్టుకొని ఇచ్చేసినట్టు చేయకూడదు. గుండెల్లో కృతజ్ఞత అనేది చచ్చిందాకా పోకూడదు. కృతజ్ఞత అనేది కోల్పోయిన వాడు కుక్క కంటే నీచుడు. చెప్పు ఎవరు? కృతజ్ఞత అనేది కోల్పోయిన వాడు కుక్క కంటే నీచుడు, కుక్క కంటే నీచురాలు. వాళ్ళకి ఎక్కడ అన్నం దొరకదు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి ఎక్కడ దరిద్రమే వెంటాడుతూ ఉంటుంది. ఈ కృతజ్ఞత కోల్పోయిన వాళ్ళ బతుకు దరిద్రం వెంటాడుతూ ఉంటుంది. వాళ్ళకి ఎక్కడ కూడు దొరకదు. జాగ్రత్త, మన జీవితంలో ఆ దరిద్రాన్ని రానికూడదు. దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి, కన్నవారి ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి, జన్మనిచ్చిన తల్లిదండ్రుల విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి. ముసలితనమందు వాళ్ళు ఎవరి మీద ఆధారపడతారు? పసిబిడ్డగా ఉన్నప్పుడు నీకన్నీ ఎత్తిపోశారు, అమ్మా నాన్న నీకన్నీ ఊడిగం చేశారు. నువ్వు హాస్పిటల్లో రోగాలు వచ్చి నెలలు పడి ఉంటే నీకోసం అన్ని పడిగాపులు కాసి చేసి వాళ్ళ రెక్కలు మొక్కలు చేసుకొని నీకోసం అన్ని చెమటోడ్చి సంపాదించి నీకు రెక్కలు తెచ్చారు. రెక్కలు తెచ్చిన తర్వాత దున్నపోతులాగా తయారయ్యి అప్పనంగా తిని పెరిగి ఈరోజు వృద్ధాప్యంలోకి వచ్చిన తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేసే కృతజ్ఞత లేని కుమారుడా, కృతజ్ఞత లేని కుమార్తె, నీకంటే నీచులు ఎవరన్నా ఉంటారా? పచ్చిగా మాట్లాడుతున్నాను నేను, నన్ను తిట్టుకోండి తర్వాత, లేకపోతే ఈసారి వారం నుంచి రావాకండి, ఇబ్బంది లేదు. చండాలంగా తిడుతున్నాడు ఏందని. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకొద్దు, నీచులు వద్దు. నాకు మారు మనసు పొందేవాళ్ళు కావాలి, పద్ధతి కలిగిన వాళ్ళే కావాలి. రెక్కలు ముక్కలు చేసుకొని నిన్ను పెంచి పెద్దం చేసి దున్నపోతులా తయారు చేస్తే ఈ దశకి ఎదిగి తల్లిదండ్రిని తృణీకరిస్తారు. ఒక్కొక్కళ్ళు ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు, వారి ఎదుట నీచంగా ప్రవర్తిస్తారు, వాళ్ళని కొడతారు, కింద పడేసి లాగుతారు, వాళ్ళని పట్టించుకోరు, పట్టెడు అన్నం పెట్టరు. ఇది ఎంత నీచత్వం! నేను చెప్పనా, ఇది కుక్క కంటే హీనం. అలాంటి వాడికి స్పెషల్ దరిద్రాలు ఏం అవసరంలా. ఆ తల్లిదండ్రిని చూడని దరిద్రమే వాడికి పెద్ద దరిద్రం. వాడు ఏదన్నా చేయని ఎక్కిరాడు. ఒకవేళ వాడు పంచభక్ష పరిమాణాలు ప్లేటులో పెట్టుకుని ముందు పెట్టుకున్నా సరే వాడు నోటికి రావాయి. ఏ శాలేమన్నా శాపాలు పెడుతున్నావా? శాపాలు కాదు, హెచ్చరికలు ఇస్తున్నా. వాడు ప్లేట్ నిండా వడ్డించుకున్నా సరే వాడి నోట్లో తినలేడు. మంచోళ్ళో చెడ్డోళ్ళో పిచ్చోళ్ళో హెచ్చోళ్ళో ఎవరో నీ తల్లిదండ్రి, వాళ్ళు వృద్ధాప్యమందు పట్టెడన్నం వాళ్ళకి గుర్తు చేసుకున్నావు అనుకో, పట్టెడన్నం మా నాన్న మా అమ్మ అన్నావు అనుకో, నీ ఆశీర్వాదాన్ని ఎవ్వడాపలేడు. నీ ఆశీర్వాదాన్ని ఎవ్వడాపలేడు. రెండు విధాలా దీవించబడతావు. ఒకటి, దీర్ఘాయుష్మంతుడు అవుతావు, దీర్ఘాయుష్మంతుడు అవుతావు. రెండు, వడ్డించిన పళ్ళు నీ ముందుకు దేవుడే తీసుకొచ్చి పెడతాడు. తినరా అని గడ్డి కూడా సచ్చుదెబ్బలు కొడసరా. చెప్పింది నిజం. నా తండ్రి సంతోషపడతాడు, ముచ్చట పడతాడు, ఆనందపడతాడు. ఏమి మనసురా నా కుమారుడు అనేది అంటాడు, ఏమి మనసు నా కుమార్తె నీది అంటాడు. తల్లిదండ్రుల్ని ప్రేమించాలి, తల్లిదండ్రులను ఆదరించాలి. వాళ్ళ ముదిమి యందు వాళ్ళని నిర్లక్ష్యం చేయకూడదు. వాళ్ళకి నీ ద్వారా జరగవలసిన న్యాయం జరగాలి. అవసరమైతే ఎత్తిపోయాలి. నీకు పోయిలా దున్నపోతులాగా అన్ని చేయించుకున్నావుగా చిన్నప్పుడు. అమ్మ అన్ని ఎత్తిపోయేలా నీకు? ఒకట్లు రెండు గాడిదలాగా అన్ని ఇకార పనులు చేస్తే సహించాల అమ్మ? ఎన్ని సంవత్సరాలు? మరి నీ తల్లికి అంత సేవ చేయలేని బతుకు ఏం బతుకుతాముడు నీది? మా ఆవిడ ఊరుకోదు, వాగులో దూకపోయా. ఒక్కొక్కడు అంటాడు మా ఆవిడ ఊరుకోదని. సిగ్గులేని బతుకు. ఏయ్, మా అమ్మ మా నాన్న లేకుండా నేను ఎక్కడి నుంచి వచ్చానా నీకు? పనికి మాలిందన్నా. దేనికైనా లొంగుతా. తల్లిదండ్రికి సేవ చేసే విషయంలో అడ్డొస్తే నాకు నువ్వు అసలు అక్కరే లేదు, నా తల్లిదండ్రి నాకు కావాలి అన్నోడు నీతిగల కొడుకు. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రికి సేవ చేసే అవకాశాన్ని పోగొడుతున్నావు. శాపగ్రస్తురాలా, శాపాన్ని తెచ్చిపెడతావా నాకు? దరిద్రపుదానా, నా తల్లిదండ్రికి సేవ చేయొద్దంటావు, నీచురాల పా అనాలా? నువ్వు అంటావయ్యా మా వల్ల కాదు, వాగులో దూకు. దేవునికి స్తోత్రం. లేదా దండం పెట్టు, చుట్టూ తిరిగి భార్య భజన భార్య భజన అని. హల్లెలూయా. నీ భర్త కూడా చెప్పుకోరా తల్లి, బ్రతిమలాడి చెప్పుకోయా నీ తల్లిదండ్రి నేను చూస్తా. నా తల్లిదండ్రి ముసలోళ్ళు అయిపోయారు, కొడుకులు లేరు, కూతుర్ని నేను తప్ప దిక్కు లేదు, మా అమ్మ నాన్న ఇబ్బందికరంగా ఉన్నారు, నాకు సెలవివ్వు. నీ తల్లిదండ్రిని కూడా చూస్తా, నా తల్లిదండ్రిని కూడా కొంచెం కనిపెట్టడానికి నాకు సెలవు అయ్యా అని అడుగు. నీ భర్తనే రిక్వెస్ట్ చేయి, యాచించో. నీ తల్లిదండ్రిని ఆదరించు. నీ భార్యకి రిక్వెస్ట్ చేయి, నా తల్లిదండ్రి నాకు దీవెన శాలేమన్నా చెప్పలా? అన్న ఏం చెప్పాడు?
తల్లిదండ్రిని చూడు, దీవించబడతా ఉన్నాడు, ఆశీర్వదించబడతా ఉన్నాడు, దీర్ఘాయుష్మంతుడు అవుతా ఉన్నాడు, వడ్డించిన విస్తరి నీ ముందుకు దేవుడు తెచ్చి పెడతాడు అన్నాడు. ఆ దీవెనలన్నీ నేను పొందాలా? అన్నం చెప్పాడు, అన్న కాదు, పరిశుద్ధాత్మ దేవుడు అన్నలో ఉండి చెప్పాడు, మా అమ్మ నాన్నని చూడాలి, నేను చూడాలి. నేను అన్న మాటలు పెడచెవిని పెట్టను, అన్న మాటలు కాదు, యేసయ్య మాటలు అయ్యే. నేను చెప్తాను జోక్గా, నిజంగా సీరియస్. నువ్వు దీర్ఘాయుష్మంతురాలు అవుతావు తల్లి, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నేను కాదు, వాక్యం చెప్తుంది. ఏ మనిషి అయినా సరే తనను గుర్తించే వాళ్ళు కావాలని కోరుకుంటాడు. అటు పోతా ఇటు వస్తా, ఏమ్మా బాగున్నావా, నానా తిన్నావా, అమ్మా ఎట్లున్నావు, ఏమన్నా తెచ్చేదా, అయ్యా నాకు ఇదే అనరు. కన్నోళ్ళు కదా, ఇంకా వాళ్ళ పింఛను కూడా నీకు ఇస్తారా పిచ్చోడా, పింఛను కూడా నీకు ఇస్తారు తీసుకొచ్చి. నాకు కొంతమందిని చూస్తే ఏడుపు వచ్చిందంటే, ఇక్కడ తింటారా, ఇక్కడ ఉంటారా, పింఛను డబ్బులు నీట్గా దాచిపెట్టి మడతలు పెట్టి ఆ కొడుకు అమ్మని చూడటానికి వస్తే అటు ఇటు చూసి కటక్కని చేతితో పెట్టిపోయా, తీసుకోపోయా పో, అమ్మా ఎట్టున్నావే అంటే, నాకేమయ్యా అబ్బాయి బంగారులో చూసుకుంటాడు పో. ఊరి పిచ్చిదానా, ఎంత ప్రేమ తల్లి నీకు, అంత పదార్థం తినాలనిపించింది, అది కూడా చంపుకుంటున్నావేమే అమ్మా నువ్వు. కొడుక్కి చేతికి ఇవ్వాలని, కొడుకు చేతికి. అమ్మ ప్రేమరా నాయన, అది అమ్మ ప్రేమ. తన కడుపు మార్చుకోవడం అలవాటు అమ్మకి, కడుపు మార్చుకొని అలవాటు అమ్మకి.